శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. దీపము స్వయంగా ప్రకాశిస్తుంది. ప్రకాశించడమే కాదు, ఇతర పదార్థాలను కూడా అది కనిపించేటట్లుగా చేస్తూ ఉంది. ఆ విధంగా తాను ముందు బ్రహ్మత్వాన్ని పొందినప్పుడు స్వయం ప్రకాశమానుడే అవుతాడు. ఆ బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాడు అప్పుడు తాను మాత్రము నిరతిశయ సుఖాన్ని పొందుతూ చెందుతూ ఉంటాడు. అయితే అంతటితో వాడు తృప్తి పొందటం అనేది సరి అయినది కాదు. అలా తృప్తి పొందుట అనేది విశాల భావం కానే కాదు అని తెలియజేస్తూ, కాబట్టి సంసారంలో అవివేకము చేత అజ్ఞానము చేత ఈ సంసారంలో శరీరాలు అనేటువంటి రాకపోకలు కలిగినటువంటి ఆ యొక్క బద్దులైపోయి దుఃఖంతో కుమిలిపోయేటువంటి జనులను ఆదరించి వివేకము అనే ఖడ్గము చేత వారి యొక్క బంధనాలను త్రెంచివేయాలి. అలా త్రెంచివేసినప్పుడు భక్తులకు శరణు పొందినటువంటి వారికి కూడా నిత్యమైనటువంటిది సత్యమైన నిరాకారమైనటువంటి గుణాతీతమైన పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధిస్తూ ఉండాలి. అంటే దీపానికి స్వయంగా ప్రకాశింపజేయటం అనేటువంటి రెండు సహజమైనటువంటి స్వభావాలు ఉన్నట్లుగానే తాము తరించడము తరింపజేయటము కూడా బోధరూపులగుటయు బోధించుటయు ఈ రెండు కూడా పరమ దయాశీలురకు శ్రీ గురుదేవుల యొక్క సహజ ధర్మాలై ఉన్నాయి. ఏ విధంగా అంటే ఆయన పరమ దయాశీలుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తి ఏం చేస్తాడు? బోధరూపులగుటయు జ్ఞానాన్ని బోధిస్తారు. ఆ బోధే తన రూపమవుతుంది. తన రూపాన్నే తను బోధిస్తాడు. ఇలాగా బోధరూపులు అవడము అంటే జ్ఞానము తానే, జ్ఞాని తానే. కాబట్టి ఏ జ్ఞానైతే తన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడుతున్నాడో అలాగే బోధరూపులొకటియు బోధించుటయు కూడా జ్ఞానము తానే జ్ఞానాన్ని బోధించగలగటం అనేటువంటివి ఈ రెండు కూడా అంటే దీపానికి తాను వెలుగుతూ ఇతర వస్తువులని ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి దానికి ఎలా ఉన్నదో శ్రీ దయాశీలుడైన సద్గురుమూర్తికి కూడా బోధరూపుడు అవుతాడు, బోధించేది కూడా తానే అవుతాడు. ఈ రెండు కూడా శ్రీ గురుదేవుల యొక్క సహజమైనటువంటి ధర్మాలే అయి ఉన్నాయి కదా. వారి యొక్క స్వభావాన్ని గురించి వివేక చూడమని కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నది. శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకే హితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన హేతునా జ్ఞాన పితారయంతః అని మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ యొక్క విషయం గురించి, అంటే దీపం ఏ విధంగా తాను వెలుగుతూ ఇతర వస్తువులని ఎలా వెలిగింపజేస్తుందో కనిపించేలాగా చేస్తుందో అలాగే పరమ దయాశాలి అయిన శ్రీ సద్గురుమూర్తి కూడా తానే జ్ఞానమయ్యి తానే జ్ఞాని అయ్యి ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ వారిని కూడా ఈ పాశ విముక్తులను చేయుచు ఉండేటువంటి సహజమైన రెండు స్వాభావికమైనటువంటి సహజ ధర్మాలు కలిగినవే శ్రీ సద్గురుమూర్తి స్వభావము అని వివేక చూడమని కూడా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్గుణం సత్యచిద్గణం సాక్షాత్ కురుతే లోకే గురుత్వం తస్య శోభతే. అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించినటువంటి వారికే గురుత్వం శోభిస్తుంది. ఏ విధంగా అంటే తను పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలను వంటబట్టించుకోవడం, నోటికి పట్టించుకోవడం, వాటిని గురించి ఇతరులకు చెప్పగలిగినటువంటి సమర్థత మాత్రమే కాదు, దానిని వాడు అనుసరించాలి. ఆ ఒక్కొక్క మహావాక్యాన్ని వాడు అనుగమించాలి. దాని ప్రకారం సాధనాపరుడై అభ్యాస వశము చేత ఏ విధంగా నేను బ్రహ్మతత్వాన్ని పొందగలను, ఏ విధంగా నేను బ్రహ్మనయ్యాను
అనేటువంటిది. అంటే ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మం అన్నప్పుడు వాక్యం అనేటువంటిది ఏం చేస్తుంది? ఇక్కడ వాక్యము మహావాక్యము అని కదా చెప్పుకోవడం. వాక్యము అనేటువంటిది అనుభవానికి అందిస్తూ ఉంటుంది. అక్కడ నేనే అంటే అహం బ్రహ్మస్మి అంటే అహమే. వాక్యం లేదు అక్కడ, కేవలం ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షం అంతే, ఇంకా ప్రమాణం అనేది కూడా కాదు. అంటే ఇక్కడ మరి స్వరూప జ్ఞానంతో కూడినటువంటిది. ఏ విధంగా? ప్రజ్ఞానం బ్రహ్మ. సాధన అనేటువంటిది ఉన్నదా? లేదు. సాధన లేకపోయినా దాని యొక్క చిరునామాను తెలియజేసేటువంటిది, దాని యొక్క అడ్రస్ను తెలియజేస్తుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ ప్రజ్ఞతో కూడుకొని ఉంటాడో ఆ ప్రజ్ఞ అది బ్రహ్మస్వరూపమే అని చెబుతూ ఇక్కడ అహం బ్రహ్మస్మి అంటే సిద్ధి ఫలితము కూడా అనుభవానికి తెచ్చుకోవాలి. ఏ అనుభవం? నేను బ్రహ్మమును అయితిని అనేటువంటి అనుభవం సిద్ధించాలి. సిద్ధించిన ఫలితం అనుభవానికి రావాలి. అదే అహం బ్రహ్మస్మి అనేది. అయితే ఇక్కడ అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది ఏంటి? మనం ఇందాక కూడా ఏమని చెప్పుకున్నాం గతంలో? అయం ఈ బ్రహ్మ, మరి అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమే, ఇంతకు మించి మరొకటి లేదు అనేది మూలాంశం. అయితే ఇక్కడ జీవ సమస్య ఏదైతే ఉన్నదో, జీవుడై ఉంటాడు కదా దేహాంతర్గతంగా, వాడి యొక్క సమస్యను పరిష్కరించుకుంటే జీవుడు దేవుడవుతాడు. అందుకే ఆ దేవుడే నేను, ఆ బ్రహ్మమే నేను అంటే జీవ సమస్యను పరిష్కారం చేసుకోవడం అని చెబుతూ తత్వమసి అంటే సర్వం కల్విదం బ్రహ్మ. ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మ అంటే జగత్తు సమస్య పరిష్కారమైంది, ప్రపంచమయమైంది. అప్పుడు పూర్తిగా ప్రపంచమయం బ్రహ్మమయం. అంటే సర్వము ఏది కల్పించబడిందో అది బ్రహ్మమే. ఏది మరి ఉన్నదో అది అంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మం, బ్రహ్మము చేతనే కల్పించబడింది. ఏదైతే ఉన్నదో అది బ్రహ్మస్వరూపమే. బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు లేదు. అది తత్వమసి. కాబట్టి అప్పుడు నువ్వెవరు, నేనెవరు? తత్వము అసి అంటే ఏ సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపం ఉన్నదో అది త్వం, నీవు, అసి అయ్యే ఉన్నావు, అంతకు భిన్నమై నీవు లేవు అనే ఈ యొక్క మహావాక్యాల ద్వారా వాడు పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అలా సాక్షాత్కరించినటువంటి వారికే గురుత్వము, గురువు అంటే బరువు, బృహత్తరము, గొప్పది, మహనీయత్వము అని మనం అనేక విషయాలు తెలియజేసుకున్నాం. అయితే ఇటువంటి గురుత్వము అంటే ఆయనకి ఏర్పాటు చేసినటువంటి పెద్దరికం శోభించాలి అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించి ఉండాలి. అలా సాక్షాత్కరించినటువంటి వారికి గురుత్వం అనేటువంటిది విరాజమానమై తేజరిల్లుతుంది. కానీ లేకపోతే నోటి పదం మాత్రమే మిగిలిపోయి ఉంటుంది అని చెబుతూ మరి ఇతరమైనటువంటి మఠాధిపతులు మఠంలోని దేవుణ్ణే చూడని వారు. అంటే కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు అనేక రకాలైనటువంటి మరి వేషభాషలతో మరి ఇంకా అనేక రకాలు దాని గురించి వర్ణించి చెప్పడం కూడా సాధ్యం కాదు. అటువంటి మఠాధిపతులు కొంతమంది ఉంటారు. అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించినటువంటి మఠాధిపతులు మఠాలు ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది శిష్య సమూహాలను ఏర్పాటు చేస్తారు. కొన్ని విషయాలను ప్రవేశపెడతారు. దాని ప్రకారమే ఎటువంటి ఉల్లంఘన లేకుండా దానిని అనుసరిస్తూ కొనసాగుతూ ఉంటారు. ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా వారు మఠము అన్నప్పుడు ఇక్కడ మఠము అంటే అక్కడ చాలామంది ఉండడానికి ఏర్పాటు చేసిన సదనం మాత్రమే కాదు. మఠము అంటే దేహము అని కూడా. ఈ దేహాంతర్గతంగా ఉండి దేహానికి కూడా చలనాన్ని కలిగించి దేహాన్ని ప్రకాశవంతంగా చేయించు దేహాంతర్గతంగా ఉన్నటువంటి సాక్షిత్వ చైతన్యాన్ని వాళ్ళు దర్శించలేరు. అటువంటి వారు దర్శించినటువంటి వారు చాలామంది, అంటే మఠంలోని దేవుడినే చూడనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు గురువులు అంటే సాధ్యమా అంటే కాదు.
పెట్టుకుంటారు పేర్లు, మేము గురువులు అంటారు. ఎందుకు? బాహ్యాడంబరాలకు అలవాటు పడినటువంటి వారు, 10 మంది గుర్తించాలి అని పాటుపడేటువంటి వారు, మరి తత్వాన్ని వివేచించినట్లుగా ఉంటారు కానీ తత్వ విషయం అనుభూతానికి రానటువంటి వారు, వీరంతా కూడా చెప్పుకోవడానికి మాత్రమే మేము గురువులము అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క దేహాంతర్గతంగా చిచ్చక్తి స్వరూపమైనటువంటి వ్యాపకంగా కూడా ఆ పరమాత్మ తత్వమే వ్యాపించి ఉన్నప్పుడు తన యొక్క అంటే తను మాట్లాడేది దైవమే, తనకి తెలివి గడపేది దైవమే, తను భుజిస్తూ శయనిస్తూ మరి నిద్రిస్తూ అవమానించబడుతూ తిరస్కరింపబడుతూ సత్కరింపబడుతూ పూజింపబడుతూ ఉండేది కూడా దైవమే. దీనికి ఆశ్రయం కల్పించినటువంటి దేహం కూడా దైవమే. సర్వము కూడా దైవము కంటే భిన్నమైన రెండవ వస్తువు లేదు అనే విషయాన్ని వాడు స్థిరపడాలి అంటే తన అంతర్గతంగా ఉన్నటువంటి ఏ దైవత్వం ఉందో దాన్ని సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు సర్వాన్ని దైవమయంగా చూడగలుగుతాడు. ఎందుకు? తాను దైవ స్థితిలో ఉన్నాడు కాబట్టి అని చెబుతూ, అయితే అంటే శ్రీ గురువు కనుక చేయవలసినటువంటి శ్రీ గురుమూర్తి వనర్పవలసినటువంటి విషయాలు ఇవి అని చెబుతూ, తన యొక్క అటువంటి సమర్థత లేనప్పుడు వాడు బోధనకు అనర్హుడు అని తెలియజేస్తూ, మరి గురుప్రసాదద స్వాత్మన్యాత్మారామ నిరీక్షణాత్ సమతాముక్తి మార్గేణ స్వాత్మజ్ఞానం ప్రవర్తతే. శ్రీ గురుదేవుని యొక్క సేవ మొదలైనటువంటి శుశ్రూష, ఆ పరిసర ప్రాంగణం శుశ్రూష, ఈ యొక్క విధుల చేత శ్రీ గురుదేవుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అనేటువంటిది ఆ సేవ చేసిన వానిపైన సిద్ధిస్తుంది. అంటే శ్రీ గురుదేవుని యొక్క సేవాదుల చేత శ్రీ గురుదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ సేవ చేసేటువంటి దాసత్వ భావన కలిగినటువంటి ఏ యొక్క దైవమే సత్యము అనే భావన చేసేటువంటి వానికి పరిపూర్ణమైన అనుగ్రహం సద్గురుదేవుని యొక్క కృప వానిపై సిద్ధిస్తుంది. అందుకే శ్రీ గురుదేవుడు ఉపదేశించిన రీతిగా ధ్యానం మరి అనుష్ఠానం మొదలైనటువంటి వాణిని అనుసరిస్తూ ఉంటాడు. అంటే ధ్యానము మరి అనుష్ఠానము ఏ విధంగా? గురుదీక్ష చేత మంత్రము గైకొనబడతాడు. ఆ మంత్రాన్ని దీక్షగా మరి అనేక ఆలోచనల పరంపర చేత పరుగులెత్తేటువంటి మనసుని ఒక త్రాటి మీదకి తీసుకుని వచ్చి, ఆ ఒక త్రాడు ఏంటి? గురువు ఇచ్చినటువంటి దీక్ష. ఆ దీక్ష అనేటువంటి దానిపై నిలిపి దాని ప్రకారము ధ్యానము అంటే దానిపైనే దృష్టి ఉంచగలుగుతాడు. ఆ దృష్టి ఉంచడము అనేటువంటిది మొదలైనటువంటి అనుష్ఠానాదులు అంటే ధ్యానము, జపము, స్మరణము, ఇక వానికి ఏది తోస్తే అది ఎటు వెళ్ళినా కూడా దైవికమైనటువంటి తెలివి చేత ఆ చైతన్య వస్తువును సాక్షాత్కరింపజేసుకునేటువంటి మరి సత్కార్యం కోసం వాడు చేసేటువంటి ధ్యానము, తపము, జపము, అనుష్ఠానము వీటి యొక్క అభ్యాసము చేత అది బలపడుతుంది. అలా బలపడినప్పుడు అంటే అనుష్ఠాన బలిమి చేత తన యందు ఆత్మారాముని సందర్శిస్తాడు. ఎందుకు? రామయతీతి రామం. రామ అనేటువంటి పదం తన యందు తాను రమించగలిగినటువంటి వాడు రాముడు. అందుకే ఈ రామ అనేటువంటి పదం తన యందు తాను మరి అనుభూతి చెందగలిగినటువంటి వాడు, తన యందు తను ఆత్మానంద స్థితిని పొందగలిగినటువంటిదే రామ అనే శబ్దానికి నిజమైనటువంటి అర్థం. అటువంటి రాముడు ఇక్కడ రాముడు అంటే దశరథాత్మజుడు అనేటువంటి వాడు కాడు, అది ఇతిహాసమైనటువంటి విషయం. కానీ ఇక్కడ రామం అనేటువంటిది ప్రతి ఒక్కరి యందు కూడా సహస్రార స్థానంలో రామ్ బీజం మొదలుగా కొనుక్కొని అక్కడ బీజమే రామ్ అనేటువంటి బీజం ఉంటుంది. ఆ యొక్క సత్యలోక నివాసి అయిన ఆ సద్గురువు రామ్ అనే బీజంతో ఎల్లప్పుడూ కూడా తన యందు తాను ఆనందో బ్రహ్మ అనేటువంటి తన యందు తాను రమిస్తూ ఉండేటువంటి స్థితి, ఆ రమిస్తూ ఉండేటువంటి ఆత్మానంద రాముణ్ణి సందర్శిస్తాడు.
దేని ద్వారా? ధ్యానము, తపము, జపము ఇటువంటి అనుష్ఠానాదులు రోజువారీ అభ్యాస సమయం పెంచుకుంటూ దాని యందు దృఢపడి ఆ యొక్క బలిమి చేత తన యందు ఉన్నటువంటి ఆత్మారాముణ్ణి సందర్శిస్తాడు. అదే ఆత్మైక్య స్థితి లేదా సాక్షిత్వ స్వరూపం లేదా పరబ్రహ్మతత్వం లేదా హంసస్వరూపం లేదా సద్గురు స్థానం. ఏ రీతిగా అంటే అనంతమైనటువంటి పరంధామునికి అనంతనామాలతో అనంతమైన గురుతులతో కొనసాగుతూ అనంతమైనటువంటి తత్వాన్ని పొందేటువంటి స్థితి కాబట్టి ఆ యొక్క ఆత్మారాముణ్ణి సందర్శిస్తాడు. అది ఏ పేరుతో అయినా పిలుచుకొని వాని దృష్టి మాత్రం ఊర్ధ్వంగా ఉన్నతంగానే ఉంటుంది. ఏక వస్తువు అయి ఉన్నటువంటి ఏ రామము అయితే ఉన్నదో దానిని సందర్శిస్తాడు. అప్పుడు సకల భూతాల యందు కూడా సమంగా బ్రహ్మాన్ని కాంచినందు చేత సర్వాత్మకుడై సమభావంతోనే ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తన యందు ఆత్మారాముణ్ణి సందర్శిస్తాడో తన యందు సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి శైవైక్యం శివతత్వాన్ని సందర్శిస్తాడో అప్పుడు సకల భూతముల యందు, ఇక్కడ భూతము అన్నప్పుడు మనమేమి చెప్తాం? పంచభూతాలు, ఆకాశవాయువు అగ్ని పృథ్వీలు, సకల భూతాలు. భూతము అంటే దెయ్యాలు, పిశాచాలు, గాలులు, ధూళులు ఇటువంటి ఒక సంకుచితమైన అర్థం తీసి ప్రక్కన పెట్టేసుకొని సర్వభూతములు అంటే సర్వదేహదారులు అందరి యందు కూడా అంతర్లీనంగా ఉండి ఆ దేహాన్ని కదిలించటానికి కారణభూతమైనటువంటి ఏ సమమైనటువంటి బ్రహ్మతత్వం ఉన్నదో దానిని గాంచుతాడు. అంటే మమాత్మ సర్వభూతాత్మ, నా యందు ఏ ఆత్మ చైతన్యమైతే ఉన్నదో సదా సర్వత్రా సర్వవ్యాపకంగా అదే ఆత్మ చైతన్యం ఉన్నది. అటువంటి ఆత్మ చైతన్యాన్ని అదే పరబ్రహ్మముగా చూచినందుకు అలాగే చూస్తూ ఉన్నందుకు మరి సర్వాత్మకుడై వాడు సర్వమునందు కూడా ఆత్మతత్వాన్నే మరి చూస్తాడు. సర్వంలో కూడా ఇక ఏ వస్తుజాలము వాడి కంటికి గోచరం కాదు. తన నుండి ఇతరుడు వరకు తన తెలివి పనిచేసినంత వరకు సర్వము కూడా ఆత్మ పరమాత్మ తత్వమే అయి ఉంటుంది. ఆ విధంగా చూస్తూ సర్వాత్మకుడవుతాడు. సర్వ ఆత్మలలో మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఏ ఆత్మ అయితే ఉన్నదో సర్వభూతముల యందు కూడా అదే విలసిల్లుతున్నది. సర్వభూతముల యందు ఏది విరాజిల్లుతున్నదో అదే నా యందు ప్రకాశిస్తోంది అనేటువంటి సమస్థితికి వస్తాడు. అటువంటి సమస్థితి ద్వారా మరి నిర్వికల్ప సమాధి పొందుతాడు. ఆ సమస్థితియే సమాధి అంటే వాని యొక్క బుద్ధి నిశ్చయం ఏ స్థితిలో ఉన్నది? సమంగా ఉన్నది. హెచ్చు తగ్గుల వ్యత్యాసము లేకుండా సమస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి సంకల్ప వికల్పాలకు కూడా తావు లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే సమాధి స్థితి. ఆ సమాధి అనబడేటువంటిది కూడా ఆయన పరబ్రహ్మతత్వాన్ని సర్వాత్మలలో కూడా గాంచగలిగినందుకు నిర్వికల్ప సమాధి స్థితిని పొందినవాడే అవుతూ ఉన్నాడు. అయితే శ్రీ గురువు దగ్గర జీవ బ్రహ్మైక్య రూప వేదాంతం యొక్క శ్రవణము చేత ఎప్పుడు అంటే సమాధి స్థితిలో ఉండడం అదే అని చెప్పుకుని, అంతేకాదు శ్రీ గురుమూర్తి దగ్గర సాక్షాత్ దేశకవరేణ్యుల దగ్గర జీవ బ్రహ్మ ఐక్య రూపం అంటే జీవ బ్రహ్మైక్య రూప వేదాంతం. ఇక్కడ వేదము అంటే తెలియబడేది, వేదాంతము అంటే అనుసరించేటువంటిది, దాని యందు సంలీనమయ్యేటువంటిది, కేవలము జ్ఞానము విజ్ఞానము తెలుసుకునేటువంటిది, అనుభవించేటువంటిది. అలాగే శ్రీ గురువు దగ్గర ఏమి నేరుస్తాడు? జీవుడు బ్రహ్మతత్వము ఈ రెండు కూడా ఐక్య రూపం ఏదైతే ఉంటుందో అదే వేదాంతం. ఆ వేదాంతం యొక్క శ్రవణము చేత అప్పుడు శ్రీ గురుదేవుడు ఏది బోధిస్తే వాడు ఆ తత్వాన్ని అనుసరించాడు అంటే జీవ బ్రహ్మైక్య స్వరూపముతో కూడినటువంటి వేదాంత శాస్త్రాన్ని బోధించాడు. ఆ వేదాంతం యొక్క వినుకలి చేత ఆ వేదాంతం యొక్క శ్రవణము అంటే శ్రద్ధగా వినడము చేత, ఇక్కడ గురువు యొక్క సేవ అన్నప్పుడు శుశ్రూష అని కూడా చెప్పవచ్చు. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష
అంటే శ్రద్ధతో ఎవడైతే వింటాడో చెప్పినటువంటి విషయాన్ని, ఎవరైతే శ్రీ గురువచనార విందాలు ఎప్పుడైతే బయటికి వెడలేటప్పుడు బయలువెడలేటప్పుడు వాటిని శ్రద్ధగా ఎవడు శ్రవణం చేస్తాడో అటువంటి వాడు దాని యందు తత్పరత కలిగి ఉంటాడు. ఆ శ్రవణము చేత ఏం చేస్తాడు? అనుక్షణము కూడా శ్రీ గురు వాగీంద్రియం ద్వారా వెలువడినటువంటి ఆ వాక్సుధను పట్టి ఉంచి తన యొక్క మనసులో మళ్ళీ మళ్ళీ కూడా దానిని స్మరిస్తూ ఉంటాడు. ఆ స్మరించేటువంటి దానినే కదా విచారణ అంటాం. ఆ విచారణ పరిశోధన అనేది ఎప్పుడైతే దృఢపడుతుందో అదే నిధిధ్యసనము. ఎల్లవేళలా అది నిధిలాగా నిక్షేపిస్తుంది. ఎందుకు? కలిగినటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తాడు. దృఢకత్తరంగా ఆలోచన చేసి దాని ప్రకారమే వాడు అనుసరిస్తూ పోతాడు. అటువంటిదే నిధిధ్యాసనం. వాటిని చేసినటువంటి వాడికి ఏమవుతుంది? అఖండమైనటువంటి, అంటే వానికి నిద్ర అదే, భోజనము అదే, మరి వాని యొక్క సంపాదన అదే, వాని సుఖము అదే, వాని కష్టము అదే. సర్వకాల సర్వావస్థల యందు అఖండమైన సమస్థితిలో ఉండి ఈ యొక్క శ్రీ గురువు దగ్గర వేదాంత శ్రవణము మననము నిధిధ్యాసనము చేసి అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. అలా పొందుతూ ఉన్నాడు కాబట్టే వాడు ఏమవుతాడు? అఖండమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు శాశ్వత ఆనంద స్వరూపుడే అవుతూ ఉన్నాడు. ఇంకా వానికి కాసేపు ఆనందం కాసేపు దుఃఖం అనేటువంటిది లేదు. వానికి చిరకాలము కాదు, శాశ్వత కాలము కూడా వాడు ఆనంద స్వరూపుడే అవుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గురించే మనకి శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజేస్తూ ఉన్నారు. యోంతః సుఖోంతరా రామ సదాంత జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఏ విధంగా ఏ పరబ్రహ్మతత్వాన్ని అయితే తెలుసుకుంటాడో వాడు ఆ పరబ్రహ్మతత్వమే అవుతూ ఉన్నాడు. అందుకే ఎవడైతే ఈ అఖండమైనటువంటి శ్రవణ మనన నిధి ధ్యాసనాల ద్వారా అభ్యాసము దృఢపడగా అఖండమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు శాశ్వతమైన ఆనంద స్వరూపుడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము వలన క్రమంగా, అంటే సమత్వము అనేటువంటి మొదలైనటువంటి విషయాలు వానికి అందివచ్చి మరి ఆ యొక్క సమాధి స్థితిని పొంది శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడుగా అవ్వడానికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. ఇదంతా కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.